హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వసుంధర ధ్రువ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దాంమండి. మీకు కానీ వసుంధర ధ్రువ చెంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేశాను. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి వసుంధర వచ్చి సుజా వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నానమ్మ, ఎందుకలా దిగాలుగా ఉన్నారు? ఏం లేదమ్మా, పొద్దున బ్యాంక్ వెళ్ళాను కదా, కాళ్ళు పీకేస్తున్నాయమ్మా. అయ్యో అవునా, ఉండడే నేను నొక్కుతాను. అయ్యో అయ్యో పర్లేదమ్మా వసు, పర్లేదమ్మా, వద్దమ్మా. అయ్యో అలా అంటారేంటి నానమ్మ? సుజాకి నానమ్మ అయ్యారంటే నాకు కూడా నానమ్మే కదా. మీకు తెలుసా, మా ఊర్లో కూడా మాకు మీలాంటి ఒక అమ్మమ్మ ఉన్నారు. ఆవిడకి నేను ఎన్ని సేవలు చేశానో తెలుసా? అలాగే మీరు కూడా నాకు నానమ్మే. అందువల్ల ఒక మనవరాలు మీకు సాయం చేసిందంటే మీరు వద్దనకూడదు, అర్థమైందా? అది కాదు నానమ్మ, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్తారా? అదే నానమ్మ, ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కళ్ళే ఎలా ఉంటున్నారు? అసలు మీ స్టోరీ ఏంటి, కొంచెం చెప్పండి నానమ్మ, నాకు కొంచెం తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. అయ్యో తప్పకుండా చెప్తానమ్మా వసుంధర, నువ్వు ఇంత మంచిదానివి. నీకు చెప్పనా, నాకు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు. మా భర్త అంటూ ఉండేవాడు, మనకి వృద్ధాప్యం వచ్చాక ముగ్గురు పిల్లలు కాదు, 3 కోట్లతో సమానం వీళ్ళు మనకి అన్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? వాళ్ళ యొక్క పోషణకి, ఆలనా పాలన చూసుకోవడానికే మా ఇద్దరి సంపాదన సరిపోయేదమ్మా. తీరా ఆయన చనిపోయాక తెలిసింది. ఆయన ఉన్నంతకాలం తెలుసా, పిల్లలందరూ ఇంటి చుట్టూరునే ఉండేవారు. ఆయన ఎప్పుడైతే కాలం చేశారో అప్పుడే వాళ్ళ యొక్క అసలు రంగులు బయటపడ్డాయి. వాళ్ళు నన్ను చూసుకోవడంలో కాదు, మా ఆస్తులు పంచుకోవడంలో నేను ముందున్నానంటే నేను ముందున్నానని నా మనసు విరిచేసే వరకు వచ్చారు తెలుసా అమ్మ. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా వచ్చి నేను ఎలా ఉన్నాను, ఏం తింటున్నాను అని ఒక్కళ్ళు కూడా వచ్చి అడగరు. కానీ ఈ సుజా ఉంది చూసావు, నా గురించి ఎప్పుడు తెలుసుకుంటుంది. తనకి ఎప్పుడు బాధ అనిపించినా ఈ నానమ్మ దగ్గరికి వచ్చి ఉంటుంది. అందువల్లేనమ్మా సుజా అంటే నాకు చాలా ఇష్టం. ఓ అవునా నానమ్మ, మీరు బాధపడకండి. నేను సుజాయే కాదు, నేను మీకున్నాను, సరేనా? అదొక్కటే కాదమ్మా బాధ నాకు. ఏదో ఇంత పెద్ద కొంపలో నేను ఒక్కదాన్నే ఉంటాం ఎందుకని పైన పోర్షను ఒకరికి అద్దెకి ఇచ్చాను. వాడికి ఇచ్చిన దగ్గర నుంచి నాకు తల ప్రాణం తోక్కొచ్చేసి నా తల బద్దలేసిపోయేంత రాంభజన్ చేస్తున్నాడు వాడు. అద్దె అడుగుతుంటే ఎలా మాట్లాడతాడో తెలుసా? వాడింట్లో ఏదో నేను ఉంటున్నట్టు ఫీల్ అయిపోతూ నేను ఆడికి అద్దె ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా నాకు. అయ్యో నానమ్మ, అంతలా ఏమైంది? నన్ను ఒకసారి మాట్లాడమంటారా? అయ్యో అమ్మ, అసలు వాడితో నువ్వు మాట్లాడద్దు, ఆడికి అసలు వావి వరుసలు తెలియదు. నీలాంటి ఒక అమ్మాయిని చూశాడంటే వాళ్ళు అసలు ఆగుతాడా? వద్దమ్మా వద్దు, నువ్వు ఎందుకు వచ్చావు, ఆ పని చూసుకో చాలు, నువ్వు ఎలాంటి విషయాలు అలా చేసుకోకమ్మా వసుంధర, సరేనా? అప్పుడే అక్కడికి వచ్చిన పైనుండే వ్యక్తి పిలుస్తూ ఉంటాడు. ఏ ముసలి, డోర్ ఓపెన్ చేయి. ఏంటి, లోపల ఎవరినైనా పెట్టావా ఏంటి? కొత్తగా చెప్పులు కనిపిస్తున్నాయి. అసలు ఎవరు? నాకు చెప్పాలి కదా ఎవరైనా తీసుకొచ్చే ముందు. ఏ ముసలి, అదిగోండి నానమ్మ, అతను వచ్చేసినట్టున్నాడు, ఒక్కసారి వెళ్ళి మాట్లాడతాను నానమ్మ. అయ్యో వద్దమ్మా వసుంధర, ప్లీజ్, నేను చెప్పాను కదా, నువ్వు లోపలికి వెళ్ళిపో, వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడే ఒక 3-4 సార్లు అరిసి అరిసి వాడే వెళ్ళిపోతాడు. వదిలేసి, వాడు తాగేసి వచ్చినట్టున్నాడు అయినాని, సరేనా? నువ్వు వెళ్ళి పడుకో, నేను చూసుకుంటాను ఇదంతా. సరే నానమ్మ, మీరు కూడా వచ్చి పడుకోండి. అక్కడే అక్కడ వచ్చిన ధ్రువ బాధపడుతూ నుంచుని ఉంటాడు. వసుంధర ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆహా, ఏంటి వసుంధర, నువ్వు ఎస్టేట్కి కూడా రాలేదు, ఎక్కడున్నావు చెప్పు, నువ్వు ఎక్కడున్నావో చెప్తేనే ఖచ్చితంగా నీ దగ్గర తీసుకొచ్చేసుకుంటాను. ఎందుకు వసుంధర ఇంతలా బాధపడుతున్నావు నన్ను? అప్పుడే అక్కడికి వచ్చిన సుజా మాట్లాడుతూ, ఏంటి ధ్రువ సార్, మీరు వచ్చి ఎంత టైం అయింది? ప్లీజ్ రండి సార్, లోపలికి వెళ్దాం. లేదు సుజా, నాకు మనసు అస్సలు బాగలేదు, కాసేపు నేను ఇక్కడే ఉండొస్తాను, సరేనా? లేదు సార్, వస్తే మీకు భోజనం వడ్డిస్తాను. పొద్దున్న మీరు ఏం తినలేదు, నైట్ కూడా ఏం తినలేదు. ప్లీజ్ సార్ రండి సార్, ఇలా తినకపోతే ఏమైపోతారు చెప్పండి. లేదు సుజా ప్లీజ్, నేను చెప్తున్నాను కదా, నాకు అస్సలు తినాలని తినాలనిపిస్తే నేనే వచ్చి తింటాను కదా, నువ్వు నన్ను ఏం వచ్చి బతిమాలక్కర్లేదు. నీ పని ఏదో నువ్వు చూసుకో, సరేనా? ప్లీజ్ సార్, మీరు తినకపోతే వసుంధర మేడం బాధపడతారు కదా సార్. సరేలే అయితే, కానీ నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత తింటాను కానీ. అప్పుడే అక్కడికి వచ్చిన అంశు ధ్రువతో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ధ్రువ ధ్రువ నాన్న, ఎందుకలా బాధపడుతున్నారు, ఏమైంది చెప్పండి. లేదు అనుషు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏంటి, అన్నం తినే ప్లేట్ తీసుకొచ్చావు? లేదు నాన్న, మీరు రండి, ఇలాగా నేను చెప్తున్నాను కదా,
రండి నాన్న ఇలా కూర్చోండి, కూర్చుని అన్నం తినండి. లేదు అనుషు నాకు అస్సలు తినాలని లేదమ్మా, నువ్వు తినేసి. లేదు నాన్న, నీకు విషయం చెప్పనా, ఒక్కసారి మీరంట అన్నం తినని కోపగించుకున్నారంట. అప్పుడు మల్లిక నాని ఏం చేశారో తెలుసా, మిమ్మల్ని బతిమాలలేక మిమ్మల్ని అలా వదిలేశారంట. కాసేపటికి మల్లిక నానికి బాధ అనిపించి మధ్యరాత్రి లెగిసి వచ్చి మీకు ఏదైనా వండి పెడదాం అనుకున్నప్పటికీ మీరంట వంటగది ప్లాట్ఫామ్ మీద కూర్చుని రాజీవ్ తాత దోశలు వేస్తుంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తింటూనే ఉన్నారంట. తెలుసా, నాకు ఈ విషయం తెలుసు. అదేంటి అంశు, నీకు ఈ విషయం ఎవరు చెప్పారు, మీ అమ్మ చెప్పిందా? లేదు నాన్న, ఇదంతా నాకు వసు చెప్పింది. నేను భోజనం తిన్నాను మారం చేస్తుంటే నాకు దోశలు వేసిస్తానని ఇలాగే వంటగదిలో కూర్చోబెట్టి మీరు ఏం చేశారా అని నాకు మీ గురించి చెప్తూ తినిపించింది. తెలుసా, మీ ఎప్పుడు ఏం అడిగినా మీ గురించే చెప్తుంది. అవునా, ఏది ఇంకేం చెప్పింది నా గురించి? మీరు ఇదంతా తినేసారనుకో మీకు ఇదంతా చెప్తాను నేను. సరేనమ్మా, నాకు తినేస్తాను, నువ్వు నాకు తినిపిస్తావా అయితేని? సరే నాన్న, నేను తినిపిస్తాను కదా ఆనండి. ఇంకేం చెప్పింది వసు నా గురించి? ఇంకానా, అదే మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తుంది నాన్న, మీరంటే చాలా ఇష్టం అంట. ఒకసారి ఏం చెప్పిందో తెలుసా, మీరు ఒక్కరోజు తినకపోతేనంటే తను చాలా బాధపడిందంట. అప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు వసు, ధ్రువ నాన్న తినేస్తాడే కదా అని నేను అన్నాను. కానీ వసు ఏమన్నా తెలుసా, తను ఈ ఇంటిలో ఉన్నంత కాలం, తన ప్రాణాలతో ఉన్నంత కాలం మీరు తినకపోతే తన ప్రాణాలు లేనట్టు ఫీల్ అవుతుందంట. అందువల్ల ఎప్పుడు ప్లీజ్ మీరు తినేసేయండి, మీరు తినకపోతే వసుకు బాధ వచ్చి తను చనిపోవాలనుకుంటుంది. ప్లీజ్ నాన్న తినేసేయండి. సరే అంశు, నేను తింటాను, నువ్వు కూడా తినద్దా, కూర్చో. ఇదంతా ఇదంతా అక్కడే ఉండి చూసిన సుజయ్ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా నేను వసుంధరకు కానీ పంపించాను అనుకో, వసుంధర ఎంత సంతోషంగా ఫీల్ అవుతుంది. అర్జెంట్గా వసుంధర మేడంకి పంపించాల్సిందే. ఏంటి సుజయ్ ఏదో పంపించినట్టుంది, అమ్మయ్య, నేను అక్కడ లేని లోటు అంశు ధ్రువ సరికి లేకుండా చేస్తుంది అనమాట. అంశు నాకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంది. ఆయన తినకపోతే తినిపించమని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. థ్యాంక్ యూ అంశు, నువ్వు ఇంత హెల్ప్ చేస్తావు అనుకోలేదు. అమ్మయ్య, నేను లేకపోతే ఆయన ఏమైపోతారా అని బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు అంశు ఆయన చూసుకుంటుంది, మల్లిక అత్తమ్మ కూడా ఆయన చూసుకుంటుంది. అందువల్ల నేను లేకపోయినా అక్కడ అంతా బాగానే ఉంటుంది. అమ్మయ్య. ఏంటమ్మా వసుంధర, ఆ చీరను అంత మురిపంగా చూసుకుంటున్నావు ఏంటి? ఈ చీర గురించి అయినా విశేషం ఉందా? అవును నానమ్మ, నేను చెప్పాను కదా ఇవాళ మా నాన్నగారి సంవత్సరికం అని. ఈరోజు మీకు తెలుసా, మా అత్తమ్మ ఉన్నారు కదా మల్లిక మేడం, ఆవిడ ఇవాళ 500 మంది ఆడవాళ్ళకి చీరల్ని దానం చేశారంట, వస్త్రదానం చేశారంట. మా నాన్నగారి సంవత్సరికానికి నేను ఒక్కసారి అనుకున్నాను, సంవత్సరికానికి వస్త్రదానం చేసి అందరికీ భోజనాలు పెట్టాలని. కానీ మా అత్తమ్మ ఈరోజు ఒక 500 మందికి వస్త్రదానం చేసి అందరికీ అన్నదానం పెట్టారంట. తెలుసా నానమ్మ? అమ్మో, ఎంత మంచివాళ్ళమ్మా. అదొక్కటే కాదు నానమ్మ, భోజనం పెట్టడమే కాదు, పంచభక్ష పరమాణాలు వడ్డించారంట. ఆ తిన్న వాళ్ళందరూ వచ్చి ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా, వాళ్ళకి తిని కడుపు నిండా మాటలు రావట్లేదంట, ఆనంద బాష్పాలు వస్తున్నాయంట. ఏదో గొప్ప ఇంట్లో భోజనాలకు వెళ్ళినట్టు అంత ఫీలింగ్ వచ్చిందని చెప్తున్నారంట. నాకు ఎంత సంతోషం అనిపించిందో తెలుసా నానమ్మ? అవునా, మరి ఎందుకమ్మా అంతలా ప్రేమించే అత్తమ్మ అంత జాగ్రత్తగా చూసుకునే పత్తున్నప్పుడు ఎందుకు వచ్చేసావు అమ్మ ఎన్నిలాగా? అయినా అడగకూడదు కానీ అడగాలనిపిస్తుంది, నువ్వు ఎంత బాధపడుతున్నావు కదా. అవును నానమ్మ, కానీ మీకు ఒకటి తెలుసా, కర్ణుడి గురించి? కర్ణుడికి కవచకుండలో ఉన్న కానీ ప్రతి దానికి ఒక శాపం ఉందంట. అలాగే నేను సంతోషపడే ప్రతి దానికి ఒక శాపం ఉంటుంది నాకు. నేనంటూ ఎవరి దగ్గర అయితే ఉంటానో వాళ్ళకు ఉన్న బాధలు ఇలాగ ఉండవు. నేను సంతోషంగా ఉండాలని వాళ్ళు ఎప్పుడు ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ తెలియని విషయం ఏంటంటే నా వల్ల వాళ్ళు రెండింతలు బాధపడాలి. ఆ బాధ వాళ్ళు అనుభవించకూడదని నేను వాళ్ళు దూరంగా వచ్చేసాను నానమ్మ. సరేనమ్మా, ఈ చీర అంత ఇష్టం అంటున్నావు కదా, నువ్వు ఉంచుకుని కట్టుకో, సరేనా? సరేనానమ్మ, ఉంటాను అయితే, నేను పడుకుంటాను, సరేనా? నువ్వు కూడా పడుకో, చాలా పొద్దుపోయింది కదమ్మా. సరే నానమ్మ, నేను పడుకుంటాను. అక్కడే బాధపడుతూ ఉన్న ధ్రువ దగ్గరికి నందితో వచ్చి మాట్లాడుతుంది. ఏంటి ధ్రువ, ఇంత చీకట్లో కూర్చున్నావు, లైట్ వేస్తానుండు. అదేంటి అత్తమ్మ అలా అంటావు? ఇప్పుడు నా పరిస్థితి ఆ చీకట్లో కూర్చున్నట్టే, మీరు లైట్ వేసినా ఆ చీకటి నా హృదయాన్ని అంతా కప్పేసింది, మీకు తెలిసిందే కదా. అదేంటి ధ్రువ అలా మాట్లాడతావు? నువ్వు కొన్ని రోజులే కదా బాధపడుతున్నావు, వదిలేసి. వసుంధర వచ్చేస్తుంది, నువ్వు బాధపడకు. లేదు అత్త,
వసుంధర కూడా నీకు తెలుసు తన మనస్తత్వం ఎలాంటిదని. అసలు తను అలాంటి మనిషి అయి ఉండి కూడా ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే తన మనసు ఎంత బాధపడిందో అంటారు. నేను ఎంత బాధ పెట్టానంటారు వసుంధరని. తను ఇప్పుడు కానీ మళ్ళీ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ ఇదే బాధ నా భవిష్యత్తులో ఉంటుంది. తను ఎప్పుడైతే నా వల్ల బాధపడకుండా తన మనసు మారి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను. సరేనా అత్తమ్మ, సరేరా, నువ్వు ఇలా తినకుండా అలా ఏడుస్తూ ఉంటే ఇంకెప్పటికీ అలాగే ఉంటావు. ప్లీజ్ కొంచెం మారి నువ్వు తను వచ్చే వరకు ఎదురు చూడు, సరేనా? సరే అత్త, నేను చూసుకుంటా, అలా జాగ్రత్తగా మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి మీరు భోంచేసి మీరు పడుకోండి. సరేరా ధ్రువ, నువ్వు జాగ్రత్త, నేను వెళ్తున్నాను. ఈ లైట్ మట్టుకు ఆపకరా, వసుంధర ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న మీరా మాట్లాడుకుంటూ అనుకుంటూ ఉంటుంది. ఇలాంటి నందితకి ఇంత చెప్పినా వాడిని వెనకేసుకొస్తుంది తప్ప మా వైపు అస్సలు మాట్లాడట్లేదు. ఏదో పెద్ద ఇదేదో హెల్ప్ చేస్తుందని దాస్ రోజు దీనికో తెగెక్కిస్తున్నాడు, కానీ దీనివల్ల ఒక్క పైసా ఉపయోగం లేదని ఆ దాస్కి చెప్పాల్సిందే. దీనికి ఎంత మోటివేషన్ క్లాసెస్ ఇచ్చినా ఇక్కడ మా గురించి మాట్లాడకుండా వసుంధర ఆ ధ్రువాన్ని ఓదార్చి యాత్రలోనే ఉంది. దీనివల్ల ఒక్క పైసా ఉపయోగం లేదు. డైరెక్ట్గా దీని హెల్ప్ తీసుకోపోయినా ఇండైరెక్ట్గా దీన్ని మభ్య పెడుతూ ఎలాగైనా దీంతో పని కానించేయాల్సిందే. ఒక్కసారి వెళ్ళి ఈ విషయం అంతా దాస్కు చెప్పాల్సిందే. దాస్, నువ్వు ఆ నందితకి ఎంత చెప్పినా అది వినట్లేదు, నువ్వు ఇంక ఇండైరెక్ట్గా చేయాల్సిందే. సరే మీరా, నేను చూసుకుంటాను కదా. అప్పుడే అక్కడికి వచ్చిన దాస్ నందితకి పాలు కలుపుతూ దాంట్లో ఏదో కలుపుతూ ఉంటాడు. ఈ రోజుతో దీని వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని తెలిసిపోయింది. ఈ పాలు ఏదో కలిపి దీనికి శాశ్వతంగా దీన్ని వదిలించుకుందాం అంటే వచ్చే తర్వాత ఆస్తిలో కూడా దీని యొక్క ప్రమేయం ఉంది కాబట్టి దీన్ని ఏం చేయలేకపోతున్నాను. కానీ ఈ ఒక్క రాత్రికి దీది పడుకుని సృష్టించి అలచడి ఉంటుంది చూసావు, అప్పుడు నేను సాధించగలని నమ్మకం నాకు వస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చి నందిత మాట్లాడుతూ, ఏంటి దాస్, ఆ పాల గ్లాస్ ఎవరికి? నీకే నందిత. ఈ మధ్య నువ్వు వసుంధర ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి చాలా బాధపడుతున్నావు. సరిగ్గా తినని కూడా తింటలేదు. అందువల్లే నువ్వేమైపోతావు అని భయంతో పాలు తీసుకొచ్చాను. తీసుకో, ఈ పాలు తాగేసి కాసేపు బ్రష్ తీసుకో. సరే దాస్, ఇలా ఇవి. ఏంటి దాస్, ఇందులో ఏమన్నా కలిపావా? నాకేదో మగతగా ఉంది. లేదు నందిత, నీకే నిద్ర లేదు కదా, బహుశా నిద్ర వస్తుంది, పడుకో, రెస్ట్ తీసుకో. అమ్మయ్య, ఇది పడుకున్నది. ఇంక నుంచి దీని మీద నేను ప్రయోగించే ప్రతి అస్త్రాన్ని ఇలాగే సంధించి ఖచ్చితంగా ఈ ఆస్తిని ఈ ఇంటిని నేనే స్వాధీనం చేసుకోవాలి. ఎలాగైనా ఆ మీరాని ఆ ధ్రువగడి పెళ్లి చేసి ఆ ఆస్తిని అంతా నేనే కొట్టేయాలి. దీన్ని ఎలా మోటివేట్ చేసినా నా వైపు తిరగట్లేదు కాబట్టి ఇలాగ ఏదో ఒక మత్తు మందు కలిపి ఆ రోజుకి ఏదో ఒకలా పని కానించేసుకోవాలి. అప్పుడు కానీ నందిత వల్ల నాకు ఉపయోగం ఉండదు. అక్కడితే ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ వసుంధర ధ్రువ జంట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.